హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు చిన్న బుచ్చి కథలు. ప్రతిరోజు బంగారు గుడ్డు పెట్టే బాతు మీ ఇంట్లో ఉంటే ఏం చేస్తారు? ఆ బాతు బంగారు గుడ్డు పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా? ఒక ఊరిలో ఒక బాతు ప్రతిరోజు బంగారు గుడ్లు పెట్టేది. మరి చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ కథ వినండి. ఒక చిన్న గ్రామంలో ఒక పేద రైతు తన భార్యతో కలిసి జీవించేవాడు. వాళ్ళు చాలా కష్టంగా రోజులు గడిపేవారు. ఒకరోజు ఆ రైతు తన ఇంటికి తిరిగి వస్తుండగా పొలం దగ్గరగా ఒక తెల్లని బాతు కనిపించింది. దాన్ని చూసి రైతుకి చాలా జాలి వేసింది. అతను ఆ బాతుని ఇంటికి తీసుకెళ్ళాడు. చూడమ్మా, ఇది చాలా బలహీనంగా ఉంది, మనం చూసుకుంటే బాగుంటుంది అని అన్నాడు. భార్య కూడా అంగీకరించింది. వాళ్ళు దానికి ఒక చిన్న ఇల్లు కూడా కట్టి ప్రతిరోజు గింజలు పెట్టి ప్రేమగా చూసుకున్నారు. కొన్ని రోజులు గడిచాక ఒక అద్భుతం జరిగింది. ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. రైతు ఆశ్చర్యంతో ఆ గుడ్డుని తన భార్యకి చూపించాడు. భార్య ఆనందంతో, ఏంటి, ఇది నిజంగానే బంగారమేనా అని ఆశ్చర్యపోయింది. ఇప్పుడు మనం ధనవంతులు అవుతాం, ఇక మనం అన్నం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు అని చాలా సంతోషంగా చెప్పింది. మరుసటి రోజు ఆ రైతు ఆ బంగారు గుడ్డుని తీసుకొని మార్కెట్కు వెళ్ళాడు. అక్కడ బంగారం కొనే వాళ్ళకి చూపించాడు. వాళ్ళు గుడ్డుని చూసి ఆశ్చర్యపోయి మంచి ధరకు కొనుగోలు చేశారు. రైతు చేతిలో ఒక్కసారిగా చాలా డబ్బు వచ్చింది. ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చి తన భార్యకి చూపించారు. ఇద్దరు చాలా సంతోషపడ్డారు. అలా ప్రతిరోజు ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ గుడ్డును అమ్మి ఆ రైతు మరియు అతని భార్య చాలా డబ్బులు సంపాదించారు. కొద్ది రోజులలోనే వారి జీవితం మారిపోయింది. కొత్త ఇల్లు, మంచి బట్టలు, రుచికరమైన భోజనం, వాళ్ళు సుఖంగా జీవించడం మొదలుపెట్టారు. కానీ కొద్ది రోజుల తర్వాత తన భార్య మనసులో లోభం పెరిగింది. ప్రతిరోజు ఒక గుడ్డు కోసం ఎందుకు వేచి ఉండాలి? ఆ బాతు లోపల అన్ని గుడ్లు ఉంటాయి కదా, మనం దాన్ని చంపితే ఆ గుడ్లు ఒకేసారి తీసుకోవచ్చు కదా అని తన భర్తతో చెప్పింది. రైతు కొద్దిసేపు ఆలోచించాడు, కానీ చివరకు భార్య మాటలకు ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు రైతు నిద్రలేచాడు. తన చేతిలో ఒక పదునైన కత్తి తీసుకున్నాడు. బాతు దగ్గరికి వెళ్ళాడు. అమాయకంగా నిద్రపోతున్న బాతుని చూశాడు. కానీ లోభం అతని మనసుని పూర్తిగా కప్పేసింది. అతను బాతుని చంపేశాడు. కానీ లోపల ఏమీ లేదు, ఒక్క గుడ్డు కూడా లేదు. అప్పుడు రైతు మరి అతని భార్య తమ పెద్ద తప్పు అర్థం చేసుకున్నారు. లోభం వల్ల తమ అదృష్టాన్ని తామే నాశనం చేసుకున్నారు అని వాళ్ళకి అర్థమైంది. పిల్లలు, ఈ కథలో నీతి ఏమంటే, లోభం మన దగ్గర ఉన్న మంచి దానిని కూడా తీసుకొని పోతుంది. పిల్లలు, మీకు ఈ బంగారు గుడ్డు పెట్టే బాతు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సరదా పిల్లల కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.